హై, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ మోటోవింగ్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము అహోబిలం ట్రిప్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఈరోజు. అండ్ మొత్తం 10 మెంబర్స్ అనుకుండే, అయితే అందులో 5 మెంబర్స్ బిస్కెట్ అయిపోయారు. ఇక మిగతా 5 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం. అండ్ ఈ ట్రిప్లో వచ్చేసి ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినాం, ఎక్కడ స్టే చేసినాం, ఫుడ్ ఎక్కడ తిన్నాం, అండ్ బడ్జెట్ ఎంత అయింది ఒక్కొక్కరికి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ప్లేసెస్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ ఈ వీడియోస్ కూడా పార్ట్స్ వైజ్ డివైడ్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ జోగులాంబ టెంపుల్. టైం మార్నింగ్ 4:36 అవుతుంది. మేమందరం కార్వాన్ దగ్గర గ్యాదర్ అయిపోయినాం. అండ్ ఇది దర్బార్ మైసమ్మ టెంపుల్, ఇక్కడ చాలా ఫేమస్. ఏ ట్రిప్ వేసినా ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోతాం. మేమున్న ఏరియా నుండి అహోబిలం వచ్చేసి 348 కిలోమీటర్స్ చూపిస్తుంది. ట్రిప్లో చాలా ప్లేసెస్ ఇంక్లూడ్ చేసుకున్నాం. లైక్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అలంపూర్ జోగులాంబ టెంపుల్, దాని తర్వాత యాగంటి టెంపుల్, అక్కడ ఉన్న అరుంధతి కోట చూసేసి దాని తర్వాత గండికోట. ఈ గండికోట దగ్గర మేము నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం టెంట్ కూడా తీసుకున్నాం. చూడాలి అక్కడ ఎక్కడ ఉంటుందో. అండ్ ఇవన్నీ డే 1లో కవర్ చేసేస్తాం. సో డే 2కి వచ్చేసరికి గండికోటలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసి నెక్స్ట్ అహోబిలంకి స్టార్ట్ అయిపోతాం అక్కడ. అయితే ఈ అహోబిలంలో మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి దిగువ అహోబిలం, రెండోది ఎగువ అహోబిలం. అయితే మనకి మొత్తం 9 టెంపుల్స్ని కవర్ చేసేది ఉంటుంది ఇక్కడ. ఈ 9 టెంపుల్స్ ఏంటంటే నవనరసింహస్వాములు అంటారు ఇక్కడ. అయితే ఈ 9 కవర్ చేయాలంటే మనకి 2 కింద ఉంటాయి, మిగతా అన్నీ మీద ఉంటాయి అన్నమాట ఎగువ అహోబిలంలో. అయితే ఫస్ట్ డే మనం కింది అన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ డే మీదున్న నవనరసింహస్వాములని కవర్ చేసేస్తాం. అయితే మనకి ఈ మీదున్న వాటిలలో కూడా 2 దట్టమైన అడవులలో ఉంటాయంట. సో దానికి మన కార్స్ అయితే వెళ్ళాయి. అక్కడికి మనం వేరే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. అక్కడ జీప్స్ ఉంటాయంట. సో వాటిని మాట్లాడుకొని వెళ్ళాలి. ఇవి వచ్చేసి మనకి ఎగువ అహోబిలంకి వెళ్ళక ముందే ఉంటాయి దారిలో. సో వాళ్ళు స్టార్టింగ్ వచ్చేసి దిగువ అహోబిలం నుండి తీసుకుపోయి దర్శనం చేయించుకొని మళ్ళీ దిగువ అహోబిలం దగ్గర వదిలేస్తారు. సో ఈ 2 కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేకపోతే ఆ రోజు ఈవినింగ్ ఎంత వరకు ఉంటుందో చూసి దాని తగ్గట్టు ఇవి కూడా కవర్ చేసేయాలి. దాని తర్వాత మిగతాయి 5 ఉంటాయి. ఆ 5 ఇక మీదనే ఉంటాయి. అండ్ దాని తర్వాత ఉగ్రస్తంభం కూడా మేము కవర్ చేద్దాం అనుకున్నాం. సో దీనికి 4 అవర్స్ టైం పడుతుంది అంటే ఎక్కి దిగడానికి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం. సో నెక్స్ట్ డే ఎవరికి లీవ్స్ లేవు. సో అందువల్ల మేము ఎట్లయినా పక్కా నుండి సండే రోజు నైట్కి స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడికి వచ్చే వరకు మేబీ 12 కావచ్చు. అయితే ఈ ట్రిప్ ఎట్లా ప్లాన్ చేసినామంటే ఫ్రైడే రోజు లీవ్ తీసుకున్నాం. లీవ్ తీసుకొని సాటర్డే సండే హాలిడే. సో సండే రోజు నైట్ ఇంట్లో ఉంటే మండే రోజు ఇక ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకున్నాం. సో ఎంతవరకు అయితే చూడాలి. ఇప్పుడు మేము వచ్చేసి మహబూబ్ నగర్ ఉన్నాం. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఎంతసేపు లేకుండే. వా క్రేజీ అసలు. చూడండి ఇక్కడ మన హైదరాబాద్కి దగ్గర జస్ట్ మహబూబ్ నగర్ దాటిన తర్వాత ఎంత మంచి లొకేషన్. క్రేజీ అసలు. మా కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్. ఇది వరాహి కార్స్ నుండి మేము రెంట్కి తీసుకున్నాం. పర్ డే మాకు 1900 పడ్డది. అయితే దీంట్లో అన్నిటికన్నా బిగ్ ప్రాబ్లం ఏంటంటే మనం 100 కన్నా ఎక్కువ వద్దంట. ఎక్కువ పోతే చాలా. సో ఫస్ట్ 2 times 100 క్రాస్ చేసాం అనుకో, డైరెక్ట్ మన ఫోన్కి ఒక కాషన్ మెసేజ్ అయితే వస్తుంది అలర్ట్. ఇక 3rd time క్రాస్ చేసాం అనుకో మనకు ఫైన్ పడుతుందంట. ఎన్నిసార్లు మనం 100 దాటితే అన్నిసార్లు 500 ఫైన్ పడుతుందంట. ఇది ఎక్కడ రూల్ మరి.
మేము యాక్చువల్లీ లాంగ్ డ్రైవ్స్ నుండి తీసుకుందాం అనుకున్నాం, బట్ లాస్ట్ మూమెంట్ వరకు మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, కొంతమంది రాని అన్నారు. సో దానివల్ల బుక్ చేసుకోలేకపోయినాం. లాస్ట్ వరకు ఉంటాయిలా అనుకున్నాం. కాకపోతే ఇక ఫస్ట్ మందికి 3 days హాలిడేస్ వచ్చేసరికి అందరు బుక్ చేసుకున్నట్టారు. మాకు లాస్ట్ మూమెంట్లో దొరకలే, ఇక వరాహి కార్స్లో తీసేసుకున్నాం. చాలా సేపటి నుండి సూర్యుని చేసి 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 అలసిపోయినాం. సో ఏమైనా గట్టిగా టిఫిన్ వేద్దాం అనుకున్నాం. 12 చూస్తున్నాం కానీ ఎక్కడ దొరకలేవు. దారిలో పొడిపి దొరికింది. సో టిఫిన్ అయితే కానిచ్చేసాం. ఎన్నింటి స్టార్ట్ అయిపోవాలి. డ్రిఫ్ట్ కొడుతుండు. మన బ్లాగింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఈడే మన చిన్నవాడు హలో బ్లాగింగ్ చేస్తుండు. వెనకాల ఈడు ప్రసాదాడు. అరే విజయ్ నీ తలకాయ చూపిరా. ఇక ఈడు మా తమ్ముడు. అరే నీ తలకాయ చూపిరా. ఈడు విజయ్ గాడు. మా దోసగాళ్ళతో మస్తు సార్లు ట్రిప్ వేసినాయి కానీ వీళ్ళతో ఎప్పుడు ఇట్లా బ్లాగ్ చేయలేదు. నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా కొత్తగా అనిపిస్తుంది. సో అందుకే వింత వింతగా బిహేవ్ చేస్తారు. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కృష్ణా రివర్ మీద ఉన్నాం. ఇది కృష్ణా రివర్. ఈ నుండి మనకి జోగులాంబ టెంపుల్ వచ్చేసి 17 kilometers చూపిస్తుంది. సో ఇది తొందర దర్శనం అయిపోతే యాగంటికి వెళ్ళిపోవచ్చు ఈ నుండి. జోగులమ్మ అలప్పుడు అవును. మరి ఇక్కడ ఎందుకు చూపిస్తుంది? వస్తారా ఇట్లానే మస్తు మంది? మస్తు వచ్చి మళ్ళీపోతారు వీళ్ళకి వచ్చి. తప్పుందా? తప్పు మీరు ఇది గద్వాల జిల్లా కొడతారు. ఇక్కడ కూడా ఒకటి ఉందా జోగులాంబ టెంపుల్? జిల్లా కొట్టకుండా మామనారు ఇది అలంపూర్ తాలూకా జోగులాంబ కొడితే కరెక్ట్ గా తీసుకోపోతుంది. మ్యాప్ లో కరెక్ట్ గద్వాలు కొడితే ఇటు వస్తుంది. గద్వాల కొడితే ఇట్లా వచ్చి ఇట్లా తిరిగిపోతారు. ఇది గద్వాల. గద్వాల అక్కడ ఒట్టక్క మెయిన్ రోడ్ పోయి ఆదుకు పోయి రైట్. మ్యాప్ లో అయితే ఇందాక ఒక అంకుల్తో మాట్లాడండి కదా. అయితే ఏమైందంటే మేము డైరెక్ట్ జోగులాంబ టెంపుల్ అని కొట్టినాం. అయితే అది గద్వాల్ ఉన్న జోగులాంబ దగ్గర తీసుకుపోయింది. ఇంతసేపటికి వస్తలేదు అని చెప్పేసి మేము అక్కడ పోయే వాళ్ళని అడిగితే ఇక ఆయన చెప్పిండు ఇక్కడ 2 ఉన్నాయంట, ఒకటి గద్వాల్ ఉందంట, ఇంకోటి అలంపూర్లో ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా వచ్చేది ఉంటే అలంపూర్ జోగులాంబ అని కొట్టండి. ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే ఇది 7th centuryలో కట్టించారు. అయితే మనకి 14th centuryలో ఇక్కడ బ్రాహ్మణ సుల్తాన్లు ఎవరైతారో అప్పట్లో ఈ జోగులాంబ టెంపుల్ మీదకి దాడికి వచ్చి చాలా విగ్రహాలు నాశనం చేశారు. ఇక్కడ చేసిన తర్వాత ఈ విజయనగరం రాజు ఎవరైతారో హరిహర మహారాజు అతను తన సైన్యాన్ని పంపించేసి ఇక్కడ మిగతా టెంపుల్స్ ని కాపాడినంట. అయితే 2025 వరకు ఈ జోగులాంబ అమ్మవారి విగ్రహం ఏదైతుందో అది తారక బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోనే ఉండేనంట. అండ్ 2005లో ఈ అమ్మవారికి కొత్త టెంపుల్ కట్టారు, అదే ఈ జోగులాంబ అమ్మవారి టెంపుల్. ఇక్కడ మాకు దర్శనానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. వితిన్ 15 minutes మాకు దర్శనం అయిపోయింది. శక్తిపీఠాలలో ఇది 5వ శక్తిపీఠం అంట. ఈ టెంపుల్ పక్కనే మనకి 9 నవ బ్రహ్మ ఆలయాలు ఉంటాయి. అయితే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. అయితే బ్రహ్మదేవుడు మహర్షి శాపం వల్ల తన పవర్స్ అన్ని పోతాయి. అయితే ఆ బ్రహ్మదేవుడు ఈ ప్లేస్ లో పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేస్తాడన్నమాట. చేసినప్పుడు ఆ తపస్సుకి శివుడు 9 అవతారాలు ఎత్తి దర్శనం ఇస్తాడు. ఈ 9 రూపాలే ఈ నవ బ్రహ్మాలయాలు అంటారు. ఇక్కడ భజనలు కూడా అవుతున్నాయి, చూద్దాం రండి.
అయితే శబరిమల వెళ్ళే స్వాములు ఉంటారు కదా, ఈ స్వాములు పక్క ఈ టెంపుల్ కి ఫస్ట్ విజిట్ చేసి ఇక్కడ నుండి అమ్మవారి దర్శనం చేసుకొని దాని తర్వాత శబరిమల స్టార్ట్ అవుతారు. ఈ నుండి ఈ టెంపుల్ మీకు ఏడ చూసినా కూడా ఎర్రమట్టితో కట్టినట్టు ఉంటుంది. అయితే ఇది ఎట్లా అంటే దీని స్టైల్ వచ్చేసేసి నార్త్ సైడ్ కడతారు కదా టెంపుల్స్, ఆ స్టైల్ ఉంటుంది. ఎట్లా అంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అట్లాంటి టెంపుల్ స్టైల్లో కట్టారు ఇదైతే. అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఏదైతుందో స్టార్టింగ్ లో యోగులమ్మ అని అంటుండేనంట. అయితే దాని తర్వాత కొంచెం కొంచెం చేంజ్ అయ్యి లాస్ట్కి జోగులాంబ అనే పేరుగా మారిందంట. అయితే ఈ యోగులమ్మ అనే వర్డ్ ఏదైతుందో ఈ గుడికి ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ యోగులు ఎవరైతే ఉంటుండేనో వాళ్ళు ఈ అమ్మవారిని నది ఒడ్డున పూజిస్తుండే అన్నమాట. ఇక్కడ కృష్ణ నది ఇంకా తుంగభద్ర నది ఈ రెండు కలిస్తాయి అన్నమాట. అయితే అందుకే ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. ఇన్ కేస్ మీరు మీ ఫ్యామిలీతో మీరు రావాలనుకున్నా కూడా ఎక్కువ పబ్లిక్ ఏం లేదు, సో ఈజీగా దర్శనం అయిపోతుంది. ఇక్కడ చాలా మంది కోపం తెప్పించే విషయం కూడా ఒకటి ఉంది. ఇంత మంచి టెంపుల్, ఈ టెంపుల్ మధ్యలో దర్గా. ఇది గుడి మీద కట్టారు, మొత్తం వెనకాల కనిపిస్తుంది కదా గుడి. ఎక్కడైనా మనం మన టెంపుల్స్ని కాపాడుకోవాలి, లేకపోతే ఇదే సిచ్యువేషన్ వస్తుంది. మనం మన ట్రెడిషన్స్ని కల్చర్ని చూసినట్టు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా చూడాలి కదా. ఈ దగ్గర ఏం పవర్స్ ఉన్నాయో అర్థం కాదు, కాకపోతే కుక్కల్ని ఇట్లానే హిప్నోటైజ్ చేసేస్తాడు. ఇక దీన్ని కూడా మెల్లగా హిప్నోటైజ్ చేస్తాడు. ఫ్లాష్ మ్యాన్ పవర్స్ లేని, సో హిప్నోటైజ్ చేయాలి. బిస్కెట్ ఇది మా ప్లాన్లో లేకుండా యాక్చువల్లీ, కాకపోతే మా వాడు బాగుంటుంది అని చెప్తే ప్లాన్లో యాడ్ చేసుకున్నాం అప్పటికప్పుడు. కాకపోతే బాగానే దర్శనం అయినాయి అన్నీ. ఒకటి మిస్ అయిపోయింది, తుంగభద్ర రివర్, కృష్ణా రివర్. నెక్స్ట్ ఇక్కడ నుండి యాగంటి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.